నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీడీఓ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున త్రాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. మన బుచ్చిరెడ్డి పాలెం సచివాలయ సిబ్బందికి అందరికీ ఈ విలేజెస్ గురించి ఆఫీసర్స్ అందరం కలిసి మాట్లాడడం జరిగింది. రాబోయే రోజుల్లో మీకు అందరికీ తెలుసు, ఇప్పుడే చూస్తున్నారు మీరు వాతావరణం ఎంత మార్పు ఉందో, ఎంత ఎండలు ఉన్నాయో. మనం ఈ ఎండాకాలంలో 3 చాలా ముఖ్యమైన కార్యక్రమాలు. ప్రతి దగ్గర తాగు నీరు సమస్య అనేది రాకూడదు. ఇప్పుడు కూడా నాకు చాలా అర్జీలు ఉన్నాయి, కానీ దానికి పరిష్కారం ఏందో అతి త్వరగా చూపించాలి. ఆ పరిష్కారం చూపించే లోపల ఎక్కడైనా ఒక మోటార్ రిపేర్ అయినా, పైప్ లైన్లలో నీళ్లు రాకపోయినా స్థానిక నాయకులు కలగజేసుకొని అక్కడ వాటర్ ట్యాంక్స్ ఇమీడియట్ గా పెట్టాలని చెప్పి నేను నాయకుల్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ ఏఈ గారిని అందరినీ కూడా కోరుకుంటున్నాను. సో అదే విధంగా ఎలక్ట్రికల్ సంబంధించి ఎక్కడ పవర్ కట్స్ ఉన్నాయో, ఎక్కడ మోటార్స్ ఆగిపోతాయో అవన్నీ కూడా, ఎందుకంటే కొన్ని దగ్గరలో వాళ్ళు నీళ్లు లేకపోతే ఇబ్బంది పడే ఇది రాబోతుంది కాబట్టి పవర్ కూడా కొన్ని దగ్గర రొయ్యల చెరువులు అవన్నీ వేసుంటారు, ఇక్కడ చేపల చెరువులు అవన్నీ వేసుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా, రైతులు కానీ ఎవరు పవర్ కట్ వల్ల ఇబ్బంది పడకుండా దానికి కూడా మీరందరూ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.